ఫేస్‌బుక్ అకౌంట్‌ని పెర్మనెంట్‌గా ఎలా డిలీట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఓకే. ఫేస్‌బుక్‌ని ఓపెన్ చేద్దాం. ఇది లైట్‌లో వర్క్ అవ్వదు. ఓకే. హోమ్ పేజ్‌లో 3 లైన్స్ రైట్ కార్నర్‌లో ఉంది కదా! దాన్ని క్లిక్ చేయండి. ఇందులో సెట్టింగ్స్ అండ్ ప్రైవసీలో సెట్టింగ్స్‌ని క్లిక్ చేయండి. అకౌంట్ సెంటర్ అని ఉంది కదా పైన ఫస్ట్ వన్. సో, దాన్ని క్లిక్ చేయాలి. కింద స్క్రోల్ చేస్తే అకౌంట్ సెట్టింగ్స్ అని ఉంది కదా! అందులో పర్సనల్ డీటెయిల్స్ దాన్ని క్లిక్ చేయండి. అందులో కింద చూస్తే అకౌంట్ ఓనర్‌షిప్ అండ్ కంట్రోల్ అని ఉంది కదా! దాన్ని క్లిక్ చేయాలి. ఓకే. ఇందులో 2 ఆప్షన్స్ చూపిస్తుంది కదా! డీయాక్టివేషన్ ఆర్ డిలీషన్ అని. సెకండ్ ఆప్షన్. సో, దాన్ని క్లిక్ చేయాలి. సో, మనకి మల్టిపుల్ అకౌంట్స్ ఉంటే ఏ అకౌంట్ కావాలంటే అన్నీ ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. సో, నాకు ఒకటే ఉంది కనుక దాన్ని క్లిక్ చేస్తున్నా. డీయాక్టివేషన్ అంటే మన ఫోటోస్ ఇవన్నీ రిమూవ్ అయిపోతాయి. బట్ మెసెంజర్ అది యూజ్ చేసుకోవచ్చు. ఓకే. కొంత టైం వరకు ఉంటది. ఓకే. సో, డిలీట్ అకౌంట్ పర్మనెంట్‌లీ అంటే మొత్తం అరౌండ్ 30 డేస్ అలా టైం ఇస్తాడు. ఆ తర్వాత పర్మనెంట్‌గా డిలీట్ అయిపోతుంది డేటాబేస్ నుంచి. ఓకే. దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. కంటిన్యూ చేద్దాం. సో, రీజన్ అనేది మనం స్పెసిఫై చేయాలన్నమాట ఇక్కడ. ఓకే. సో, నేను సెకండ్ ఆప్షన్‌ని పెడుతున్నా. సో, నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నా. సో, ఈ పేజ్‌లో ఏంటంటే డిలీషన్ బదులు డీయాక్టివేట్ చేసుకోవచ్చు కదా అని సజెషన్ ఇస్తది ఫస్ట్‌లో. అండ్ మనం చేసిన పోస్ట్‌లని కాపీ చేసుకోవడానికి, ఇన్ఫర్మేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి, ఓకే. ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఇచ్చాడు. సో, నాకు ఏ అవసరం లేదు కనుక నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నా. ఓకే. ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే. కంటిన్యూ చేస్తున్నా. సో, ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదా! దాన్ని డిలీట్ చేయండి. ఓకే. సెలెక్ట్ చేసుకుంటే డిలీట్ అవుతుంది. ఆఫ్టర్ 33 డేస్ అని చూపిస్తుంది కదా! సో, లాగౌట్ అయిపోయింది. ఈ 30 డేస్ టైంలో మీరు మళ్ళీ లాగిన్ అవ్వకపోతే అకౌంట్ డిలీట్ అయిపోతుంది. ఒకవేళ లాగిన్ అయితే అవ్వదు. ఓకే.